యూఎస్‌లో ఆల్రెడీ రిలీజ్ అయింది. రివ్యూస్ వచ్చాయి. హ్మ్. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు. సో, ఆహ్, ఈ సినిమాకి అంటే మన ఇప్పుడు 'రాజా సాబ్' ఫ్లాప్ అవడంతో ఈ సినిమాకి యూఎస్‌లో కూడా కాంపిటీషన్ తగ్గింది. అంటే హ్మ్. ఇంతకుముందైతే కాంపిటీషన్ బలంగా ఉన్నది. ఇప్పుడు కాంపిటీషన్ ఈ రోజుకైతే లేదు. హ్మ్. ఇంకా 13 నుంచి మళ్ళీ వేరే సినిమాలు 13 అదేంటి 'భర్త మహాశైలకి విజ్ఞప్తి', 14, 15 ఏమో 'అనగనగా ఒక రాజు', తర్వాత 'నారి నారి నడుమ మురారి', 'శర్వానంద్' ఈ 3 హ్మ్. సినిమాలొస్తున్నాయి. ఏదేమైనా ఆ 3 కూడా చిరంజీవి సినిమాకు ఉన్నంత బజ్ ఆ మూడిటికి లేదు. 'రవితేజ' సినిమాకి అసలు బజ్జే లేదు. చాలా మందికి ఓకే. వస్తుందని కూడా తెలీదు. మిగతా 2 కూడా అవి 'సర్వాద్' అయితే ఎప్పటినుంచో నలిగి వస్తుంది. అవునవును. 'నవీన్ పోల్శెట్టిది' సినిమా కూడా అంత గొప్పగా ఏమి లేదు. హ్మ్. ఏదేమైనా చిరంజీవి సినిమా పట్లనే ఇప్పుడు క్రేజ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో రిలీజ్ అయింది. మామూలుగా ఇది 157వ సినిమా. పైగా ఇదేందంటే ఆల్రెడీ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. సో, మార్చి 30న 2025 మార్చి 30న పూజ చేస్తే మే 23న షూట్ స్టార్ట్ చేస్తే హ్మ్. 7 నెలల్లో ఇది కంప్లీట్ చేసి రికార్డ్ సృష్టించారు. అవును. బడ్జెట్ కూడా వెరీ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్‌లో హ్మ్. చేశారనమాట. సో, ఇదొక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జానరాగా చెప్పుకోవచ్చు. హ్మ్. ఇది ఒక రకమైన అనిల్ రావిపూడి యూనివర్స్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక ముద్ర అయితే ఉంది. హ్మ్. సో, దీనికి సంబంధించి అసలు కథ ఏంటి? కథనం ఏంటి? దీంట్లో ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? ఈ విషయాలు హ్మ్. చెప్పుకుందాం. దీంట్లో ప్రధానంగా చిరంజీవి, నయనతార, తర్వాత వెంకటేషు, హర్షవర్ధన్, క్యాథరిన్ క్రెసా ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ తీసింది. ఓకే. ఇక టెక్నికల్ విషయానికొస్తే అనిల్ రావిపూడి, తర్వాత సుస్మిత కొణిదెల, సాహు గారపాటి హ్మ్. వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. భీమ్ సిసిరోలియో ఆహ్, మ్యూజిక్ చేశాడు. అట్లాగే సమీర్ రెడ్డి కెమెరా. కథ చెప్పాలంటే చిరంజీవి 2 వెర్షన్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. హ్మ్. ఒకటి పీఈటీ క్యారెక్టరు. రెండోదొచ్చి ఎస్పీజీ గ్రూప్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లో ఆహ్, ఒక ఆఫీసర్. అంటే పీఎంకి సెక్యూరిటీ ఉంటారు గదా! ఆ హ్మ్. హ్మ్. సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉంటాడనమాట. అక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏదో అంటున్నారు. ఉంటాడు. సో, అతను అంటే ఈ దేశ ఎనిమీస్‌కి లేకపోతే పీఎం సెక్యూరిటీకి సంబంధించి కొంత కొంతమంది ఎట్లా ట్రై చేస్తుంటే వాళ్ళని ఎలా ఫైండ్ ఔట్ చేసి వాళ్ళని ఎట్లా ఆహ్, దాన్నేమంటారు న్యూట్రలైజ్ చేయడానికి ఏమేమి చేశాడు అనేది ఒక ట్రాక్. హ్మ్. ఇక్కడ పీఈటీ ట్రాక్ ఏమో పక్కా మాస్ క్యారెక్టర్. సో, ఈ నేపథ్యంలో అంటే 2 డబుల్ యాక్షన్ కాదు. గాని హ్మ్. సో, ఇట్లా చిరంజీవికి ఏందంటే ఒక అంబానీ లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు హ్మ్. నయనతారతో పెళ్ళవుతుంది. పెళ్ళైనప్పుడు వాళ్ళకి పాప పుడుతుంది. ఈ పాప దగ్గరే ఒక భయంకరమైన ఎమోషనల్ ట్విస్ట్ ఉంది. ఆ ఓకే. ట్విస్ట్‌ని ఎవరు రివీల్ చేయట్లేదు. నేను కూడా రివీల్ చేయట్లేదు. సో, కిక్ ఆ పోతది. ట్విస్ట్ దగ్గర వీళ్ళిద్దరూ విడిపోతారు. సో, ఇగో క్లాష్ వచ్చి విడిపోతారు. అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ ఏమవుతుందనేది బేసిక్ ఎమోషనల్ హ్మ్. ప్లాట్ అన్నమాట. ఇప్పుడు వరకు ఆ ఎమోషనల్ దీన్ని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. హ్మ్. అంటే టీజర్‌లో గాని, ట్రైలర్‌లో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అది డైరెక్ట్‌గా సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ హ్మ్. అని చెప్తున్నారు. మిగతాంతా కామెడీ గాని, సరదాగా అంతా రివీల్ చేశారు తప్ప ఇది మాత్రం రివీల్ చేయలేదు. అదే కీలకం అని చెప్తున్నారు ఈ సినిమాకి. ఓకే. ఇక వెంకటేష్ క్యారెక్టర్ ఏమో ఒక ఆయన మైన్స్ అవన్నీ ఉంటాయి వెంకటేష్‌కి. అతను 'వెంకీ గౌడ'. అతను మాస్ క్యారెక్టరు. ఓకే. సో, 'వెంకీ గౌడ' క్యారెక్టర్ ఏం పనంటే ఈ విడిపోయినాక నయనతారను పెళ్లి చేసుకోవడానికొచ్చే ఓహో! క్యారెక్టర్ అనమాట. సో, అందువల్ల వెంకీ క్యారెక్టర్ కూడా దాదాపు ఒక 20 నిమిషాల వరకు ఉంటదని చెప్తున్నారు. హ్మ్. అతని ఎంట్రీనే అదిరిపోయిందని చెప్తున్నారు. వెంకటేష్ ఎంట్రీనే సినిమాలో చాలా హ్మ్. బావుందని. వెంకటేష్ ఉన్న 20 నిమిషాలు మాత్రం సినిమా ఫుల్లు ఎనర్జీ గాని, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గాని బ్రహ్మాండంగా అదిరిపోయిందని చెప్తున్నారు. సో, నయనతార గూడా చాలా చిరంజీవికి, వెంకటేష్‌కి ఈక్వల్‌గా హ్మ్. పెర్ఫార్మ్ చేసిందని చెప్తున్నారు. సో, ఇది బేసిక్ ప్లాట్ అన్నమాట. అంటే ఒక ఎమోషనల్‌గా ఒక పాప ఇష్యూలో భార్యాభర్తల మధ్య గొడవలొచ్చిపోతే హ్మ్. ఏం జరిగింది? వాళ్ళిద్దరూ ఎలా పరిష్కరించుకున్నారు? హ్మ్. ఆ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? అనేది ఒక ట్రాక్ అయితే, ఇంకొక ట్రాక్ ఏమో నేషనల్ లెవెల్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కి హ్యాండిల్ ఆఫీసర్‌గా చేయడం. ఉంటున్న ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు? హ్మ్. అంటే ఫ్యామిలీ అండ్ యాక్షన్. దేశము, కుటుంబము ఈ రెండిటిని మిక్స్ చేశారు. అంటే మామూలుగా మనోడు కుటుంబ వ్యవహారాల్లోనే ఉంటాడు. ఉంటారు. అవును. ఈసారి చిరంజీవి కోసం కొంత యాక్షన్. 'భగవంత్ కొత్తగా కేసరి' క్రియేట్ ఆయనకి చేశారు. ఆల్రెడీ బాలకృష్ణతో ఎక్స్‌పీరియన్స్ ఉంది 'భగవంత్ కేసరిలో'. అందుకని దీంట్లో ఆ ఎలిమెంట్ కూడా పెట్టాడనమాట. హ్మ్. సో, ఒక మాసు, క్లాసు
ఫ్యామిలీ, ఈ 3 రకాల ఎలిమెంట్స్ దీంట్లో ప్రధానంగా ఉంటాయి. వెంకీది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అయితే ఇది క్లీన్ కామెడీ, బూతులు లేకుండా. అంటే సంక్రాంతికి వస్తున్న వాళ్ళ బుడ్డోని అది పెట్టుకుని అసలు బూతులు మామూలు అవన్నీ చేశారు కదా, ఇవన్నీ అట్లా కాకుండా అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవి రివీల్ చేయకుండా ఉన్నారు, రివీల్ చేస్తే ముందే ఇదవుతాయని.